హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఏంటంటే మన మొబైల్లో వచ్చేసి చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి కదా. ఆ అప్లికేషన్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫోలోకి వెళ్తే ఏంటంటే అక్కడ మనకి ఏంటంటే క్లియర్ క్యాచ్ అని చెప్పేసి మనం చాలా చాలా చూస్తూ ఉంటాం. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఈ క్లియర్ క్యాచ్ అంటే ఏంటి? ఓకేనా. సో క్యాచ్ అనేది డిలీట్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ డిలీట్ చేస్తే ఎప్పుడు డిలీట్ చేయాలి అని చెప్పేసి కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ క్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే 100% మిస్ అవ్వకండి. ఈ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా విన్న తర్వాత దీనికి సంబంధించిన కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది కాబట్టి సో ఏది ఎలా ఫాలో అవ్వాలని చెప్పేసి మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే క్యాచ్ అంటే ఏంటి అని ఇన్ఫర్మేషన్ గురించి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే నేను చెప్పే ప్రాసెస్ అయితే క్లారిటీ అయితే విన్నాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మొబైల్లో వచ్చేసి ఒక 2 అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. ఒకటి వచ్చేసి వాట్సాప్, ఇంకోటి వచ్చేసి ఇన్స్టాగ్రామ్. ఓకేనా. ఇప్పుడు యాజ్ ఎ యూజర్గా నేను వాట్సాప్ అప్లికేషన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా. అప్పుడు ఏం చేస్తాను, నేను వాట్సాప్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాను కదా. సో క్లిక్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్తుందంటే ప్రాసెసర్ దగ్గరికి వెళ్తుంది. ఓకేనా. సో ప్రాసెసర్ ఏం చేస్తుంది, సో యూజర్కి వాట్సాప్ సంబంధించిన ఇంటర్ఫేస్ కావాలి కాబట్టి సో తను ఏం చేస్తుంది, ర్యామ్ దగ్గరికి వెళ్తుంది. సో ర్యామ్ని అడుగుతుంది. సో ర్యామ్ ఏం చేస్తుంది, స్టోరేజ్ దగ్గరికి వెళ్ళి నీ స్టోరేజ్లో ఉన్న వాట్సాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే నేను ప్రాసెసర్కి ఇస్తాను. సో ప్రాసెసర్ వచ్చేసి యూజర్కి డిస్ప్లే చేస్తుందని చెప్పేసి సో స్టోరేజ్ దగ్గర నుంచి ర్యామ్ తీసుకొని ర్యామ్ వచ్చేసి ప్రాసెసర్కి ఇస్తే అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సరే, ఇప్పుడు వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేసి అయిపోయింది. సో తర్వాత మీరు మళ్ళీ వాట్సాప్ అప్లికేషన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళి ప్రాసెసర్ ఏం చేస్తుంది, మళ్ళీ ర్యామ్ దగ్గరికి వెళ్తుంది. ఓకేనా. సో ర్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ మీరు వాట్సాప్ అప్లికేషన్ని ఓపెన్ చేశారు కాబట్టి సో సెకండ్ టైమ్గా మళ్ళీ స్టోరేజ్ని అడగాల్సిన అవసరం లేదు ర్యామ్కి. ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ర్యామ్ దగ్గర ఉంది కాబట్టి మీరు సెకండ్ టైం ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఈ ప్రాసెసర్కి ఇచ్చేస్తుంది, ప్రాసెసర్ మనకి ఇస్తుంది. ఓకేనా. ఒకవేళ మీరు సెకండ్ టైం కనుక వేరే అప్లికేషన్ కనుక మీరు ఓపెన్ చేయాలనుకోండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలనుకున్నాను అనుకోండి, ఫస్ట్ రిపీట్ అయింది కదా ప్రాసెసర్, మొత్తం ముగ్గురికి వెళ్తుంది కదా, సో ఆ విధంగా మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్ కూడా మళ్ళీ సెకండ్ టైం ఓపెన్ చేయాలనుకుంటే నేను సెకండ్ చెప్పిన ప్రాసెస్ లాగా ఓన్లీ ర్యామ్ దగ్గరికి వెళ్ళి ర్యామ్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, అన్న మరి ఇక్కడ క్లియర్ క్యాచ్ అనేది, ఈ క్యాచ్ మెమరీ అనేది ఎక్కడ ఫామ్ అయింది అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది డౌట్ కదా. సో వచ్చేసి ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇదైతే ప్రాసెసర్ అండ్ ర్యామ్ ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో ఫామ్ అయ్యేదే క్యాచ్ మెమరీ. ఓకేనా. సో క్యాచ్ మెమరీ అనేది సో ర్యామ్ కన్నా ఈ క్యాచ్ మెమరీ ప్రాసెసర్కి దగ్గర ఉంటుంది. ఓకేనా. సో మీరు రిపీటెడ్గా వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ ఏ అప్లికేషన్ కనుక రిపీటెడ్గా ఓపెన్ చేయడం వల్ల దానికి సంబంధించిన కొంత మెమరీ అనేది ఈ క్యాచ్ మెమరీలో ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాచ్ మెమరీ అనేది ప్రాసెసర్కి దగ్గర ఉంటుంది కాబట్టి సో మీరు ఓపెన్ చేసిన ప్రతిసారి సో ర్యామ్ దగ్గరకు వెళ్ళకుండా డైరెక్ట్ క్యాచ్ మెమరీ నుంచే తీసేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇలా మనకు క్యాచ్ మెమరీ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ క్యాచ్ మెమరీ కనుక మనం డిలీట్ చేస్తే ఏమవుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క అప్లికేషన్స్కి ఒక్కొక్క రంగు అయితే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒకవేళ డిలీట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సేమ్ నేను ఫస్ట్లో చెప్పినట్టు ఏ విధమైన ప్రాసెస్ చెప్పానో ఈ ప్రాసెసర్ వెళ్ళి ర్యామ్ని అడగడం, ర్యామ్ వెళ్ళి స్టోరేజ్ అడగడం, స్టోరేజ్ నుంచి ర్యామ్ తీసుకోవడం, ర్యామ్ నుంచి ఈ ప్రాసెసర్కి రావడం అనే ప్రాసెస్ ఉంది కదా. సో మీరు ఒకవేళ క్లియర్ క్యాచ్ చేస్తే ఆ ప్రాసెస్ అనేది ప్రతిసారి మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన ప్రతిసారి అది రిపీట్ అవుతూ ఉండడం వల్ల మనకేమవుతుందంటే ఆ ప్రాసెసర్ మీద ప్రెషర్ పడుతుంది. ఓకేనా. సో దానివల్ల మనకు ఫోన్ అనేది హీట్ అవ్వడం కానీ, లేకపోతే ఫోన్ అనేది ల్యాగ్ అవ్వడం కానీ, లేకపోతే ఫోన్ అనేది స్టక్ అవ్వడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మనం రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో అందుకని ప్రతిసారి ఈ యొక్క క్యాచ్ మెమోని అయితే డిలీట్ చేయకండి. ఓకేనా. అండ్ దీంట్లో ఫైనల్గా థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే అన్న మరి క్యాచ్ మెమోని డిలీట్ చేయొద్దని చెప్తున్నావు, మరి డిలీట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎప్పుడు డిలీట్ చేయాలని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క అప్లికేషన్స్కి ఒక్కొక్క రకమైన స్టోరేజ్ సంబంధించిన క్యాచ్ మెమరీ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్యాచ్ మెమరీ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే అది సపరేట్ మెమరీ ఉండదు. అది మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే 32 జీబీయో, 64 జీబీయో, 128 512 జీబీ అయితే ఉంటుంది కదా, దాంట్లోనే ఈ క్యాచ్ మెమరీ కూడా ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని అప్లికేషన్స్కి ఎంబీస్లో ఫామ్ అవుతుంది, కొన్ని అప్లికేషన్స్లో కేబీస్లో ఫామ్ అవుతుంది, కొన్ని అప్లికేషన్స్లో జీబీస్లో కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది ఓవర్గా ఏ అప్లికేషన్స్కి అయితే ఎంబీస్లో జీబీస్లో ఫామ్ అవుతుందో
ఓకేనా? ఆ అప్లికేషన్‌కి సంబంధించిన మీరు క్లియర్ మెమరీ గనుక, క్యాష్ మెమరీ గనుక క్లియర్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. దానివల్ల స్టోరేజ్ నుంచి కొంత స్పేస్ అనేది ఫ్రీ అవుతుంది కాబట్టి, సో, మళ్ళీ మీ మొబైల్ అనేది ఫాస్ట్ అవ్వడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు అప్లికేషన్ గనుక కంప్లీట్‌గా డిలీట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా మేము యూజ్ చేయాలని చెప్పేసి అనుకోవట్లేదు, డిలీట్ చేయాలని చెప్పేసి అనుకున్నారనుకోండి. అప్పుడు ఆ అప్లికేషన్‌కి సంబంధించిన ఈ క్యాష్ మెమరీని డిలీట్ చేసి, ఆ తర్వాత క్లియర్ డేటా చేసి, ఆ తర్వాత దానికి సంబంధించిన పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఆఫ్ చేసిన తర్వాత అప్లికేషన్‌ని మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ క్యాచ్ మెమరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీరు కొత్తగా నేర్చుకున్నట్టయితే డెఫినిట్‌గా వీడియోతో లైక్ చేసి మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.